ఎక్కడో గుసగుసలు వినిపిస్తున్నాయిరా. అక్కడ ఏంటి దీనికి సడన్గా గడ్డం ములిచింది? ఎవర్రా మీరు? ఏం పేర్రా నీది? అన్నా మీరు టీవీలో పంచాంగాలు చెప్తుంటారు కదా, బజరంగ్ దళ్. అంటే వ్యాలంటైన్స్ డేకి ప్రేమికులకి పెళ్లిళ్ళు చేసేది మీరేనా? గదే గదే. ఫస్ట్ పేరు చెప్పాయి. అన్నా నా పేరు నాని అన్న. నీ పేరు? గాయత్రి. నీ పేరు గౌతమి కదా? గాయత్రి గౌతమి. మీరిద్దరు లవర్సే కదా? అవునన్నా. అదేంటి ఫ్రెండ్స్ అంటున్నావు? అదంతేలే. యారా నాటకాలా? పెళ్లి చేసుకుంటారు కదా? చేసుకుంటామన్నా. అంటే నా పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాను. ఇలా సింపుల్ గా ఏంటి? ఇక్కడ నాకు నచ్చదు. నా మాటను ఇప్పటికి ఇలా కానీ చేద్దాం. లేదు ప్లీజ్ బేబీ. ఏంటి ఇందాక నుంచి మీ ఏదో డిస్కషన్ లో? ఈ తాళి కట్టి దాన్ని ఆలింగ్ చేసుకుంటావా, లేక ఈ రాఖీ కట్టించుకొని దాన్ని చెల్లింగ్ చేసుకుంటావా? మీరే డిసైడ్ చేసుకోండి. తాళే కడతానన్నా. వద్దు, నెక్స్ట్ మంత్ నాకు పెళ్ళుంది. నెక్స్ట్ మంత్ కావాలంటే గెస్ట్ ని పిలిచి మళ్ళీ పెళ్లి చేసుకుందాంలే. ఇప్పుడు ఇలా కానిచ్చేద్దాం. వద్దు. సిన్సియర్ గా చేసినప్పుడు పెళ్లి చేసుకునేకేమే? నాకు లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా ఉంది. పెళ్లి వీడితో కాదు, శేఖర్ తో. శేఖర్ తోనా? మరి నేను? నువ్వు జస్ట్ బాయ్ ఫ్రెండ్ అంతే. బాయ్ ఫ్రెండా? అంటే జస్ట్ గిఫ్ట్ల కోసం, లాంగ్ డ్రైవ్ల కోసం పెట్టుకున్నాను అంతే. నీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు తయారైతే తీవే. నేను ఖర్చు పెట్టిన 10 లక్షలు తీ. అదేంటి? అదేంట పౌచ్ నాది. తీసుకో. తొక్కలో పౌచ్ 60,000 ఫోన్ వదిలేసి 100 రూపాయలు పౌచ్ కకృతి పడుతుంది. అన్నా మోసపోయానన్నా, మోసపోయాను. మేమున్నాం. బన్నే తిలకం. ఇదిగో ఇట్రా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం. జై శ్రీరామ్. ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుందామా? చేసుకుందాంలే. ఇప్పుడు ఏమైందని? 2 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఓ పెళ్లి అంటావేంటి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోలేము, హ్యాపీగా ఉండలేము. అర్థం కావట్లేదు నీకు? ఎవరు చెప్పారు అలా అని? ఇగో పెళ్ళి అంటే బోల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నీకు అర్థం కాదు. మాట వినొచ్చు కదా. టైంకి బజరంగ్ దళ్ వచ్చినా బాగుండు. ఎవరో మనం తలుచుకున్నారే. యూ క్యూట్ కపుల్. అజా నా రాజా. రండి రండి. దీనికి ఏమైనా సైటా? వాళ్ళకి ముందే తెలుసా? బజరంగ్ దళే కదా? బజరంగ్ దళ్? మీ ఇద్దరు లవర్సే కదా? కాదు సార్. నువ్వేంటి ఇలా ఊపుతున్నావు? అంటే మేము మ్యారీడ్ సార్. మ్యారీడా? మరి కాళ్ళకి మెట్టలేవి, మెడలో తాలిబొట్టేది ఏది? అంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తాకట్టు పెట్టాం సార్. అబ్బో ఇట్లాంటి చాలా చూసాంలే కానీ రే తాళు తీరా. ఇదిగో పసుపు కొమ్ము విత్తాడు. నీకు ఓకే కదా? నీకు? సార్ మా ఇంట్లో భార్య పిల్లలకు తెలిస్తే ఫీల్ అవుతారు సార్. భార్య పిల్లల? నిన్న నేను లవ్ చేసింది. అమ్మా నువ్వు వెళ్ళిపో. ఎదవా ఇలాంటి వాళ్ళు వద్దు మనకి. చూసావా? దట్ ఈస్ బజరంగ్ దళ్.